హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఎర్లీ మార్నింగ్ పూజలు మొదలయ్యాయి. దానిలో భాగంగానే గణపయ్యకు మంగళహారతి ఇచ్చాక శ్రీ రాజరాజేశ్వరి అమ్మకి అభిషేకం చేశారు. ఈ అభిషేకంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. శుక్రవారం నాడు, అది శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి మన స్వస్థాలతో అభిషేకం చేస్తే ఎంత పుణ్యమో కదా. ఆ పుణ్యాన్ని పొందడానికి కోసం చాలామంది భక్తులు పాల్గొన్నారు. దానిలో నేను కూడా పాల్గొన్నా. అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత రాముల వారికి, అలాగే శివయ్యకు, హనుమయ్యకు, సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ అభిషేకం చేసుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా. సో 10 o'clockకి దంపతులు వరలక్ష్మి వ్రతము చేసుకునే అవకాశం దేవస్థానం వారు కల్పించారు. ఎవరికి ఇంట్లో వ్రతాలు చేసుకోవడానికి వీలు పడదో వాళ్ళు మంచిగా వచ్చి ఒక 250 చెల్లించి ఆలయంలో స్వామివారు అంటే పంతులు గారు మన చేత ఈ వరలక్ష్మి వ్రతంని చేపిస్తారు. తరువాత కుంకుమ పూజ కూడా ఉన్నది. సో చాలామంది భక్తులు దీనిలో పాల్గొంటున్నారు. నాకైతే వీలు పడలేదు, ఎందుకంటే నేను ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి నేను దానికి హాజరవ్వలేను. సో ఆ వీడియో మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఇవే కాకుండా ఈవినింగ్ కూడా అమ్మవారికి ఉడి బియ్యము, కుంకుమార్చన, ఇంకా లలిత సహస్రనామ పారాయణము, మరెన్నో పూజలు జరగనున్నాయి. సో మీరు కూడా పాల్గొనవచ్చు. సరే, ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి అందమైన వీడియోతో. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాం. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.